ఆనకాలం షాల్గాంగా ఆషాఢమాసం షాలైందంటే చాలు ఊళ్ళల్లా మోత చిన్న ఉండదు. ఊరి దేవతలను గొలుసుకుంటా ఆనలు వాడాలే, పంటలు మంచిగా వండాలే, రైతుల కట్టలు తీరాలని ఊరంతా ఒక్కటై దేవుళ్ళను గొలుసుకుంటారు. గీ టైం అయిందంటే చాలు ఊళ్ళో జాతర అన్నట్టు ఉంటుంది. అన్ని ఊళ్ళల్లో గింతే నడుతుందుల్లా. అయితే ఇప్పుడు ఓ ఊరికి పోదాం పాన్రి. ధూమ్ధామ్ చేసిండ్రు పండుగను. ఆ ఊరేంది, ఆ కథ ఏంది, ఏం చేసిండ్రో మును మట్టరుచుకుందామా? సెలవు మరి. ఆషాఢం వచ్చిందంటే చాలు బోనాల పండగ యాదకత్తది. నదార్లు, ఊరి దేవుళ్ళు, దేవతలు, పస్క తీర్థాలు, ఊర్లంపుడు ఇట్లా గమ్మత్తుంటది ఊరంతా. పండగ పండగచ్చినట్టయితది. బతుకనికి పట్నం పోయినోళ్ళంతా సుత పల్లె బాట పడతారు. ఊరి మీద ప్రేమ విలిపిత్తదాలని మరి. ఇగో గిది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మీకాంతపూర్ అనే ఊరు. ఎన్నో ఏండ్ల సంది అనుకుంటున్నా ముచ్చట వాయిదా పడుకుంటా పడుకుంటా మొత్తానికి గీ తాప తీరిందుల్లా ఊరంపుడు. ఊరి జనం అంతా కలిసి అనుకొని ఊరంపిర్రు. దప్పు సప్పుళ్ళు, కథలు, తల్లుల గొలుసుకునుడు, పోషమ్మకు బోనం, ఊరంతా చిన్నగా లేదనుకోర్రి సంబురం. ఇంతకు గీ ఊరంపుడంటే ఏందనుకుంటూర్లే, 4, 5 గొట్టంగా పొలిమేర్లు గట్టి ఎవ్వలను ఊళ్ళో అడుగుపెట్టనియ్యరు. అటెనక పూజలయ్యి దేవుళ్ళను గొలుసుకొని మళ్ళా తెల్లారినాక కట్టిడతారు. అవార్దాకా ఊళ్ళకచ్చినోళ్ళు బయటకు పోయేది లేదు, బయటకెంచి లోపలకు వేరేటోళ్ళు అచ్చేది లేదు. దప్పు సప్పుళ్ళు, పంబాలోళ్ళ కథల నడుమ ఊరంతా ఎలిగిపోతుందనుకోర్రి. ఆడకట్టకు ఇంత అని పైసలు జమేసి ఊరంతా కలిసి జరుపుకునే జాతర అసొంటి పండగిది. రాత్రంతా నిద్రపోరు, కథలినుకుంటా తల్లిని గొలుసుకుంటుంటారు. తెల్లారిదాంకుంటది గిట్లే మరి. చిన్న సితక, ముసలి ముతక అంత ఊరికి చేరుతారు గీ తాప. ఇగో గీ దేవుళ్ళని చూడుర్రి ఎంత మంచిగా కనిపిత్తురులే. 5 ఏండ్లకోసారి చేసే పండగిది. అటెనక మటన్ బొక్కలు, చికెన్ ముక్కలు తిని ఏడోళ్ళాడికి పోతారు. మరి మీ ఊళ్ళో సుతం గిసొంటి పండగలు చేసుకుంటుర్రా లేదా? ఊరికి ఒక పేరు, పండగ ఒకటే అయినా పేర్లు వేరుంటాయి. గీ దిక్కు దీన్ని ఊరంపుడంటారు. మరి మిగతానే ఏమంటారో? పేరేదైనా తల్లుల గొలుసుకునే పద్ధతి వేరైనా అన్ని ఊళ్ళో కోరిక ఒకటే. రైతులు సల్లగా బతకాలే, ఆనలు మంచిగా వడాలే, పంటలు మంచిగా పండాలే, ఊళ్ళు సల్లగుండాలే. గంతే కదా మరి.